హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రిప్టో గైడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము ట్రేడింగ్లో మనం ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి మనం లాసెస్ని తగ్గించవచ్చు అండ్ ఎలా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనం ఈ క్రిప్టో మార్కెట్లో మనం అవ్వాలి అనే టాపిక్పై మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో నాకున్న 7 years ఎక్స్పీరియన్స్తో నేను లాసెస్ చూశాను, ప్రాఫిట్స్ చూశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఒకవేళ మీరు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని మేము చేసే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అందడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందని, అండ్ అలాగే ఈ వీడియో ఒకవేళ చూస్తున్నట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా క్రిప్టో మార్కెట్లో ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కొంచెం లాసెస్ని రికవర్ అయ్యేలా చూస్తారు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 5 టిప్స్ షేర్ చేయబోతున్నాను. అండ్ అందులో వచ్చేసి మన టిప్ నెంబర్ 1 వచ్చేసి స్టాప్ లాస్. సో ఈ స్టాప్ లాస్ అనేది ఈ ట్రేడింగ్లో మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక రియల్ ట్రేడర్ స్టాప్ లాస్ లేకుండా అసలు ట్రేడ్ చేయడు. ఓకే, సో స్టాప్ లాస్ అనేది మన ఫస్ట్ పాయింట్. ఈ స్టాప్ లాస్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టోకెన్ని మీరు 10 రూపాయల దగ్గర కొన్నారనుకోండి. సో అది 8 రూపీస్కి రాగానే స్టాప్ లాస్ అంటే ఇంకా దానికంటే కిందికి వెళ్తే అది అక్కడికే ఎండ్ అయిపోతుంది. అంటే మీరు 8 రూపీస్ సేవ్ చేసినట్టు అవుతుంది. అది ఎప్పుడు ఒకవేళ మార్కెట్ డంప్ అవుతేనే, మార్కెట్ డంప్ అవుతేనే ఆ స్టాప్ లాస్ యూజ్ అవుతుంది. ఇంకోటి టేక్ ప్రాఫిట్. టేక్ ప్రాఫిట్ వచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టోకెన్ 10 రూపీస్కి కొన్నారనుకోండి. సో ఆ టోకెన్ ఒకవేళ 15 రూపీస్ అవ్వగానే సెల్ అవ్వాలని చెప్పేసి మీరు ఒక ప్రైస్ టార్గెట్ దగ్గర మీరు ఆ బిడ్ ప్లేస్ చేయాలి. సో మీరు కనుక బిడ్ ప్లేస్ చేస్తే ఆ ప్రైస్ అనేది 15 రూపీస్ దగ్గర సెల్ అయిపోతుంది. అంటే మీరు 5 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఈ స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ అనేది మనకు చాలా ముఖ్యం ఈ ట్రేడింగ్లో. టిప్ 2 వచ్చేసి అత్యాశ. ఈ హై హోప్ అనేది మనకు ఎప్పుడూ ఉండొద్దు. ఒకవేళ మీరు మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే అత్యాశ ఉండొద్దు. దాన్ని మనం ఎలా తగ్గించాలి అత్యాశను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు. మీ టార్గెట్ ఏముండాలి, దాన్ని డబుల్ చేయాలి. సో అది డబుల్ అయ్యాక మీరు ఏం చేయాలి, 70% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ 70% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు తీసుకోవాలి. అండ్ దెన్ రిమైనింగ్ వచ్చేసి డబుల్ అయింది కదా, ఇంకా ఎంత ఉంటుంది, ఇంకా 130% ఉంటుంది. సో ఆ 130%ని మీరు అలానే ఉంచాలి. సో ఇక్కడ మనం క్యాపిటల్ని మన తల్లితో సమానంగా చూడాలి. నేనైతే నా క్యాపిటల్ని నా ఓన్ మదర్ కంటే ఎక్కువగా చూస్తాను. బికాస్ ఆ క్యాపిటల్ ఒకవేళ మనకి దీంట్లో అది తగ్గిపోయినా కూడా మనం వేరే దాంట్లో పెట్టుకుని ఆ క్యాపిటల్తో సో మనం సక్సీడ్ అవ్వచ్చు. సో అత్యాశ అనేది మనకు, హై హోప్ అనేది ఎక్కువ ఉండకూడదు. సేమ్ సిచ్యువేషన్ నాకు 3 years బ్యాక్ కూడా అయింది. 2021లో అప్పుడు బుల్ రన్ మార్కెట్ వచ్చినప్పుడు నేను ఒక టోకెన్లో ఇన్వెస్ట్ చేశాను. ఆ టోకెన్ పేరు వచ్చేసి పుండి ఎక్స్. సో దాంట్లో నేను 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నాకు అది మోర్ దెన్ 30 lakhs ప్రాఫిట్ ఇచ్చింది. అయినా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా పెరుగుతుందేమో, ఈ 30 lakhs కాస్త ఇంకా 60 lakhs అవుతుందేమో అని చెప్పి నాకు కూడా ఒక హై హోప్ ఉండే అనమాట. అంటే ఈ 5 lakhs 30 అయినప్పుడు ఇంకోసారి డబుల్ అవుతాయి, నేను తీసుకుంటానని చెప్పేసి నాకు ఆశ ఉండే అనమాట. సో ఆ అత్యాశ ఈరోజు నేను ₹1 తీసుకోకుండా అయింది. అండ్ ఆ పోర్ట్ఫోలియో ఈరోజు వచ్చేసి 30,000 అయింది. 5 lakhs కాస్త 30,000 అయింది. అంటే 30 lakhs నుంచి 30,000కి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మార్కెట్లో మనకు అత్యాశ అనేది ఉండకూడదు మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే. ఫ్రెండ్స్, మన టిప్ నెంబర్ 3 వచ్చేసి మార్కెట్ అప్డేట్స్. సో మార్కెట్ అప్డేట్ అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ఎవ్రీడే మీకు టైం ఉంటే కనుక ఎవ్రీడే మీరు మార్కెట్ క్యాప్ చూస్తుండాలి. అది ఎలా చూస్తుండాలంటే, ఒక వెబ్సైట్ ఉంటుంది, కాయిన్ మార్కెట్ క్యాప్, www.coinmarketcap.com అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మనకు ఏ కాయిన్ ఎంత వాల్యూమ్ చేసింది అండ్ లాస్ట్ 7 days నుంచి క్రిప్టో మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది, తగ్గిందా పెరిగిందా అనేది మనం ఎప్పటికప్పుడు రీచెక్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బుల్రన్ టాపిక్ నెంబర్ 4, బుల్రన్ మార్కెట్ అండ్ బియర్ మార్కెట్. సో ఈ బుల్రన్ మార్కెట్ అండ్ బియర్ మార్కెట్ ఏంటిదంటే, బుల్రన్ మార్కెట్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనం ఎంట్రీ ఇవ్వాలి. అండ్ బియర్ మార్కెట్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. సో ఇవి మనకి ఎలా తెలియాలి? సో ఎలా తెలియాలంటే ఫ్రెండ్స్, క్రిప్టో మార్కెట్లో ఎవ్రీ 4 yearsకి ఒకసారి అనేది మనకు బుల్రన్ మార్కెట్ అనేది వస్తుంది. అండ్ ఎవ్రీ 4 years ఆ బుల్రన్ మార్కెట్ కూడా 1 year ఉంటుంది. ఆ 1 year 1.5 yearలో మీరు ఎంత సంపాదించాలో అంత మీరు సంపాదించుకొని అండ్ మీరు బయటికి వెళ్ళిపోవాలి. లేదు ఇది డబుల్ అయింది, నా ట్రిపుల్ అయింది, నేను ఇలానే ఉంటాను అని చెప్పాను లాస్ట్ టాపిక్ నెంబర్ 2లో అత్యాశ అని, అలా ఉంటే కనుక మీరు మాత్రం లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ వచ్చేసి బియర్ మార్కెట్. ఈ బియర్ మార్కెట్ అనేది 4 years ఉంటుంది ఫ్రెండ్స్. 3 to 4 years ఈ బియర్ మార్కెట్ అని ఉంటుంది. అంటే కాయిన్స్లలో ఎక్కువ మూవ్మెంట్ ఉండదు, అది ఓన్లీ డంప్ అవుతూనే వస్తుంది. సో ఆ విధంగా మనకు
ఈ బియర్ మార్కెట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన లాస్ట్ టాపిక్ వచ్చేసి అబౌట్ కంపెనీ. సో మనం కంపెనీ గురించి తెలుసుకోవాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిపల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. సో ఆ రిపల్ కంపెనీ XRP అనేది మనకు దానివల్ల యూజెస్ ఏంటి, అసలు ఆ XRP అనేది ఏ బ్లాక్ చైన్ మీద ఉంది, అసలు దాని వైట్ పేపర్ ఏంటి, అండ్ అది పాస్ట్ 4 years నుంచి అది దాని ట్రేడింగ్ చార్ట్ గ్రాఫ్ ఎట్లుంది, అది అసలు దాని మూవ్మెంట్ ఎట్లుంది అనేది ఇవన్నీ మీరు చెక్ చేస్తుండాలి. అండ్ ఈ కంపెనీ ఎవరితో టైఅప్ ఉంది, ఏ ప్రాజెక్ట్తో టైఅప్ అవుతుంది, ఆ టైఅప్ అవ్వడం వల్ల ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఈ రీసెర్చ్ అనేది చేయాలి. ఈ రీసెర్చ్ అనేది ఎలా చేయాలంటే ఆ కంపెనీ వాళ్ళ వెబ్సైట్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అక్కడ మనం పోస్ట్ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ వేరే కంపెనీస్తో ఏదైనా టైఅప్ అవుతే అది నిజమా కాదని 10 సార్లు మనం రీసెర్చ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేస్తూ మనం ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి. అండ్ అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా ఉంటుంది. లాస్ట్ ఆల్ టైమ్ హై ఎంత, ఆల్ టైమ్ లో ఎంత, అండ్ దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది ఇప్పుడు, ఓకే. సో ఎన్ని కాయిన్స్ మనకు మార్కెట్లో రిలీజ్ అయ్యాయి, సో ఈ అప్డేట్స్ అన్నీ మనకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.